ఆలన పాలన విషయంలో ఇంటి పెద్దగా భర్తదే పైచేయిగా ఉంటుంది. ఎంతటి కష్టాన్నైనా అలవోకగా చేస్తూ కుటుంబం కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. బాధ్యతను మరిచిన ఓ వ్యక్తి ఇంటికే పరిమితమై కుటుంబ పోషణ గాలికి వదిలేశాడు. ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. భర్త బాధ్యతను కూడా తానే మోస్తున్న భార్య భుజాలపై గుదిబండలా మారాడు. ఇక ఈ అవలక్షణం చాలదన్నట్లు మద్యానికి బానిసయ్యాడు. మత్తులో చేయరాని పాపం చేశాడు. చివరికి అతను చేసిన పనికి భార్య పరిస్థితి ఏమైంది? భర్త ఆగడాలను భరిస్తూ గుట్టుగా సంసారాన్ని ఈదుకొస్తున్న ఆమెకు దక్కిందేంటి? సంసారం అన్నాక కష్టసుఖాలు పంచుకునే తోడుండాలి. తోచిన పనిచేస్తూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటేనే ఆ సంసారం గట్టెక్కుతుంది. ఒక్కరి సంపాదనతో కుటుంబ పోషణ ఎవరికైనా భారమే. అలాంటప్పుడు ఆ భారాన్ని మోస్తూ అందరి గురించి ఆలోచించేది ఇంటి పెద్ద మాత్రమే. అలాంటి యజమానే తప్పుదారి పడితే, బాధ్యతను విస్మరిస్తే ఇక ఆ కుటుంబానికి దిక్కెవరు? అంతటితో ఆగకుండా మత్తుకు బానిసైన ఆ యజమాని ఇంటి ఇల్లాలి జీవితాన్ని కాలరాస్తే వారిపై ఆధారపడిన పిల్లల పరిస్థితి ప్రశ్నార్థకమే అవుతుంది. అలా అతను చేసిన ఓ దారుణం ఆ ఇంటి భవిష్యత్తును అంధకారం చేసింది. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మంగంపల్లిలో మద్యానికి డబ్బులివ్వలేదంటూ భార్యను దారుణంగా హతమార్చాడు ఓ భర్త. గ్రామానికి చెందిన తిప్పేస్వామి, మమత దంపతులకు 2 పిల్లలున్నారు. కుమార్తె ఇంటర్ చదువుతుండగా కుమారుడు 10వ తరగతి వరకు చదివాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరి సంసారం పెళ్లైన కొన్నాళ్ల వరకు సాఫీగానే సాగింది. ఎప్పుడైతే మద్యం మహమ్మారి అడుగుపెట్టిందో అప్పట్నుంచి వీరి దాంపత్యంలో కలహాలు మొదలయ్యాయి. తిప్పేస్వామి మద్యానికి బానిసై కూలీకి వచ్చిన డబ్బులన్నీ విచ్చలవిడిగా తాగుడు కోసం ఖర్చు చేసేవాడు. ఇక కుటుంబ పోషణ భారమంతా మమతే అన్నీ తానై మోసి గుట్టుగా సంసారాన్ని చక్కదిద్దుకునేది. మూడేళ్ల కిందట మద్యం మత్తులో ఉన్న తిప్పేస్వామి ప్రమాదం బారిన పడగా కాలు విరిగింది. అప్పటికే తాగుడు వల్ల ఉన్న ఆస్తిలో సగం అమ్మేశాడు తిప్పేస్వామి. శస్త్రచికిత్స కోసం కూడా డబ్బులు లేని దేనస్థితిలో మమత తన సోదరుల సాయంతో చికిత్స చేయించింది. 2 నెలల పాటు మంచానికి పరిమితమైన భర్తను కంటికి రెప్పలా చూసుకుంది. ఇక అప్పటికే అంతంత మాత్రంగానే సాగుతున్న వారి ఆర్థిక భారమంతా మమతపైనే పడింది. అప్పట్నుంచి తిప్పేస్వామి పనులకు వెళ్లడం పూర్తిగా మానేశాడు. ఇంటి వద్ద ఖాళీగా ఉంటూ మద్యానికి డబ్బులివ్వాలంటూ భార్యను వేధించేవాడని బంధువులు తెలిపారు. అసలు మా ఎత్తగానే మాకు ఇట్లా అవుతుంది అని చెప్పలేదన్న వాడు అంత నాకు పెట్టి అంత భయం పెట్టాడన్న మా ఎత్తున వాడు. ఇప్పుడు పిల్లలు ఉండరన్న ఆ పిల్లల్ని ఎక్కడ పంపించాలో మేము ఎట్లు చూసుకోవాలన్న ఆ పిల్లల్ని. ఈ కేసుని బాగా దర్యాప్తు చేసి బాగా ఇంకా బలంగా చేయాలన్న. ఈ కేసు ఇంకా ముందుకు పోవాలన్న. మా ఎత్తుకంటూ న్యాయం జరగాలన్న. మా ఎత్తుకి 3 ఎకరాలు చేను అమ్ముకొని తిన్నాడన్న. ఇంకొక 3 ఎకరాలు అమ్ముకొని తింటాడని ఆయన పుట్టినింటికి రాకోకుండా ఆ చేను కోసమే కాసుకొని నా కొడుకు నా బిడ్డ ఉండరు కదా అని ఆ పాప మకం చూసుకొని ఊర్లో ఉందన్న మా ఎత్త. వాళ్ళు ఒత్తిడి పెట్టి మేము ఎన్ని రోజులు పోయి బుద్ధి చెప్పేసినా కూడా వాళ్ళు వినలేదు. మేము తాగేది వచ్చేది దినము గొడుగు పీడేది కొట్టేది తాగేది. వాళ్ళ అన్నదమ్ములు కూడా ఎవరు ఏమప్ప అనేవాళ్ళు లేదు, వాడిని ఎవరప్ప అడిగేవాళ్ళు కూడా లేదు. ఒత్తిడి పెట్టి దాన్ని ఆ పాపని నిన్న పోయి సరా ఈకుని దానికి ఒక్కేటికి రాడతా వేసినారు. ఈ కేసు మాకు ఏమన్నా బలం కావాలి. ఇది తిప్పేస్వామి ఆగడాలన్నీ భరిస్తూ మమత కుటుంబ భారాన్ని మోసేది. ఇటీవల తనకు మద్యానికి డబ్బులివ్వాలంటూ తిప్పేస్వామి భార్యను కొట్టినట్లు తెలిసింది. భర్త చేష్టలతో విసిగిపోయిన మమత డబ్బులిచ్చేందుకు నిరాకరించింది. దీనిని మనసులో పెట్టుకున్న తిప్పేస్వామి ఎలాగైనా భార్య దగ్గర ఉన్న డబ్బు లాక్కోవాలనుకున్నాడు. ఓ రోజు మద్యం సేవించి వచ్చి భార్యను తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగక ఇనుపరాడుతో మమత తలపై గట్టిగా బాదాడు.
తీవ్ర రక్తస్రావమై మమత అక్కడికక్కడే చనిపోయింది. భార్యను హత్య చేసి పారిపోతున్న నిందితుణ్ణి గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 28/5/2026 మధ్యాహ్నం 12:40 నిమిషాలకు కురువ మమతను తన భర్త అయిన కురువ తిప్పేస్వామి మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఐరన్ రాడ్ తీసుకొని తలపైన మోది చంపడం జరిగింది. ఈ విషయానికి ముందు దాదాపు 3 సంవత్సరాల క్రితము ఈ ముద్దాయికి కాలు విరిగి ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. దాంతో సంసారం మొత్తం కురువ మమతనే పోషించేది. ఆమె కూలినాలు చేసి దీనివల్ల ఇతను మద్యాన్ని బానిసై ఇంట్లోనే ఉండి భార్యను బాగా సతాయించేవాడు. పెద్ద మనుషులు పంచాయతీ చేయడం జరిగింది. కానీ ఇతని పద్ధతి మార్చుకోలేదు. డబ్బులకి ఎప్పుడు వేధిస్తూ కొడుతూ ఉండేవాడు. అదేవిధంగా మే 20వ తారీఖున మద్యం తాగడానికి డబ్బులు అడిగితే ఆమె ఇవ్వలేని కోపంతో అక్కడే ఉన్న ఇనుప రాటను తీసుకొని తలపై కొట్టడం వల్ల రక్తస్రావం అధికంగా చనిపోవడం జరిగింది. తమను కంటికి రెప్పలా చూసుకున్న తల్లిని తండ్రే మద్యం కోసం కర్కశంగా చంపడంతో ఆ పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు కంటతడి పెట్టించింది. అటు తల్లిని కోల్పోయి ఇటు తండ్రి జైలుపాలై ఆ పిల్లలు అనాథలుగా మిగిలారు.